హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు మనం మార్నింగ్ అనుకున్నాం అనమాట. నల్లగండ్లో ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది. అది చూద్దామని వస్తూ ఉంటే మనకు ఒక క్లయింట్ కలిసారండి. మనం ఏదైతే ప్రాపర్టీ చూసామో ఆల్మోస్ట్ ఫైనల్ చేస్తున్నారు. అదే టైంలో మనం వెళ్ళి చూద్దామని వచ్చినప్పుడు ఒక క్లయింట్ కలిసారు. ఇప్పుడు కలిసినప్పుడు అంటున్నారనమాట, మ్యామ్ మొన్న ఆపోజిట్ది వచ్చింది మ్యామ్, అదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను కానీ మీ ద్వారా చెయ్యట్లేదు కదా అని నేను మీకు కాల్ చేయలేదు అన్నారు. నేను చెప్తాను, ఆయన నాకు చాలా అలవాటే. నేను చెప్పాను, ప్రతిదీ మనమే సేల్ చేయలేం కదా! సో, మీకు కనుక ఎవరి ద్వారాన్నా వస్తే, మంచి బిట్ వస్తే వదులుకోవద్దు అని చెప్తాను. ఎందుకంటే 6 క్రోర్స్ అండి అది, దాని ప్రాజెక్ట్ అండి. 6 క్రోర్స్ అయితే మీరు ఒక్కసారి నాకు కాల్ చేసుంటే బాగుండేది కదా అంటే, ఆయన అదే చెప్తున్నారు. వేరే వాళ్ళ ద్వారా కదా మీరు ఓకే అంటారో మరి ఏంటో అని అర్థం కాలేదన్నారు. ఇంత తెలుసున్నాయని అన్నప్పుడు కొత్త వాళ్ళకి గ్యారంటీగా డెఫినెట్‌గా డౌట్ ఉంటుందని ఇమ్మీడియేట్‌గా ఈ షార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యామనమాట. మీరు కనుక నల్లగండ్ల, తెల్లాపూర్, కూకాపేట వరకు ఈ 3 ఏరియాస్‌లో మీరు ఏదన్నా ఆహ్, సైట్ తీసుకోవాలనుకున్నప్పుడు, మీకు ఏదన్నా కన్సల్టేషన్ కావాలంటే 100% మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే ఆ కన్‌ఫ్యూజన్‌లో చాలామంది వదిలేస్తున్నారు మంచి మంచి డీల్స్. ఎలా అంటే అది ఎక్కువేమో అని అంటారు. నిన్నదైతే ఈయన మాట్లాడే ఆయనైతే వాళ్ళ ఫ్రెండ్ అన్నారట. అంతుండదు అన్నారట. అసలు అంతుండదు అని చెప్పడానికి ఆయన ఈ ఏరియానే కాదు. సో, ఎప్పుడో విన్న ప్రైస్‌కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనిపించి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది చెప్పారు ఆళ్ళ ఫ్రెండ్. బట్ నేనేమంటానంటే, ఎవరి ద్వారా అయినా సరే మీరు కరెక్ట్ ప్రాపర్ గైడెన్స్ తీసుకొని డీల్ క్లోజ్ చేసుకోమని చెప్తాను. మీకు ఇన్ కేసెస్ కన్సల్టేషన్ కావాలంటే డెఫినెట్‌లీ వేద ఎన్ఆర్ఐ సర్వీసెస్‌ని అప్రోచ్ అవ్వచ్చు. మీకు మన కంపెనీ మీద ట్రస్ట్ ఉంటే. థాంక్ యూ.